కౌశిక్ ఒక అబ్బాయిని ప్రేమించాలంటే వాడు ఎలా ఉండాలి? నాలాగా హ్యాండ్సమ్ గా ఉండాలి. ఇప్పుడు నిజం చెప్పు. బాగా బలిసి ఉండాలి. ఇది రెండు కాకుండా అంతకు మించి నా దగ్గర ఒక క్వాలిటీ ఉంది అంటున్నాడు. ఎవడాడు? విక్టరీ ఉదయ్. ఇంకా అల్లరి అనుష. లెట్స్ వెల్కమ్ దెన్. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు. ప్రేమ లేదని ప్రేమించరాదని. ఈ అమ్మాయిని చూసారండి, చూడటానికి నేపాల్ అమ్మాయి లాగున్నా నాజుగ్గా ఉందని ప్రేమించానండి. మనం అదను ప్రసంగం కదా, ఊరకనే ఉన్నాం కదా. అప్పుడెప్పుడు అమ్మాయిని పటాయించినప్పుడు ఒక 1000 నోటు మీద కవిత రాశా. ఈ నోటు ఎంత నిజమో నా ప్రేమ అంతే నిజం అని చెప్పానండి. అంతే. నిన్న సాయంకాలం వచ్చి నోటు నా మొహం మీద కొట్టి ఇప్పుడు నోటు చల్లదు నీ ప్రేమ చల్లదని మళ్ళీ నేపాల్ వెళ్ళిపోయింది. అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను, ఇక నుంచి అమ్మాయిని ప్రేమించకూడదు, అమ్మాయిలతో మాట్లాడకూడదు, అసలు అమ్మాయిని చూడకూడదు. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. పక్కింట్లో ఇంత అందమైన అమ్మాయ, పక్కింటి పూరి పానీపూరి ఎప్పుడు ఎవరిది టేస్ట్. ఈ అమ్మని ఎలాగైనా పటాయించాలి. మా ఇలా గబ్బు ఎక్కువ ఉన్నారు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, అలా బయటకు పోయి వస్తా. అలాగే నాన్న. ఉస్తూ అంట ఎండా కూడు. హలో ఎక్స్క్యూజ్ మీ, సిద్ధు గారు మిమ్మల్ని లవింగ్. పెళ్లిళ్ళకి అనుకున్నా, ఈ మధ్య ప్రేమలకు కూడా బ్రోకర్లు తయారయ్యారా? వెళ్ళి ఆనే వచ్చి చెప్పమను. బ్రోకరా? నేనా? ఏం మాట్లాడు నువ్వు? సిద్ధు అంటే మనమే. ఈ ఏరియాలో ఏ చెట్టునైనా పుట్టినైనా కూడా చెప్తా నా పేరు. ఏ మనుషుల వరకు నీ గురించి తెలీదా? గాడికి పంచా? పర్లేదు, కూల్ మనకేంటి కదా. ఓకే, ఇదిగో నీ లైఫ్ సెటిల్ అమ్మా. ఎందుకంటే ఈ రోజు నుంచి మనం నిన్ను ఐ లవ్ యూ. ఇంత మాట అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో తెలుసా? కొంపతీసి అమ్మాయి కాదా ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మాట్లాడుతున్నావు. ఓ నీ ప్రాబ్లం అదే, ఒక నిమిషం ఉండు. అంటే నేను ఫ్రంట్ ఉన్నా కదా, బ్యాక్ చూస్తే ఓ పని అయిపోద్దని. ఏంట్రా ఎదవేషాలు వేస్తున్నావా? మాది పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ తెలుసా? ఏ ఫ్యాక్షన్ కూతుర్లకి మొగుళ్ళు రారా, వాళ్ళకి పెళ్లిళ్ళు కావా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకెంత కావాలంటే తీసుకో. స్క్రిప్ట్ లోకి మా నాన్న ఎంటర్ అయితే సీన్ ఇంకోలా ఉంటుంది తెలుసా? 7 ఎపిసోడ్ల నుంచి ఎంటర్ అయ్యాడు. ఏం బీకాడు మీ నాన్న? నిన్ను చెప్పాడికి. స్టేజ్ అయినా, కింద అయినా, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, బస్ అయినా, బస్ స్టాప్ అయినా, వన్స్ ఐ స్టెప్ ఇన్ విన్నింగ్ రిపీట్. ఏడమ్మా ఏడా? చంద్రబాబు నాయుడు మన ఇంటికి వచ్చిండా? ఏడున్నాడమ్మా? చంద్రబాబు నాయుడు మన ఇంటికి వచ్చిండు, ఏడున్నాడు? అంటే గొంతు అచ్చం అలాగే ఉంటే. నువ్వు పెద్ద వెంకయ్య నాయుడు అని నీకోసం బాబు గారు వస్తారు టిఫిన్ చేయడానికి. వీడు నాన్న బాబు గారిలో ఇమిటేట్ చేసి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. ఎవరమ్మా అది? ఎవరా? నా కూతురు నేర్పిస్తుంది ఎవరు? అది స్టేజ్ మీద ఉండేది ముగ్గురమి. ఆ కంటెంట్ ఎప్పుడు ఫాలో అవ్వు. ఎవరు రాది ముందుకెళ్తావేంట్రా? ఏమిరా ఫ్యాక్షనిస్ట్ కూతురు నేర్పిస్తున్నావు? ఏందమ్మా నవ్వుతా ఉన్నాడు? ఏమిరా నవ్వుతున్నావు? పాడి మీద శవంలా ఉన్నావు, నువ్వు ఫ్యాక్షన్ ఏంట్రా? ఎంత మాట అన్నారు నాన్న, ఇంకా వీడితో మాట్లాడుతున్నా. ఇదిగో నాన్న, ఇదిగో ఈ కత్తి తీసుకొని వాడిని ముక్కలుగా నరికాయి నాన్న, నరికాయి. నరికితే ఏ ముక్కి ఆడబడింది? నీకు వారం పట్టాలమ్మా వాడికి. నా మీద ఆల్రెడీ 10 కేసులు ఉన్నాయిరా. పక్క సొమ్ము కత్తిరాని కేసులు ఉన్నాయరా? అయితే ఏంటి? ఏందిరా బుల్బుల్ రెడ్డితో కామెడీ చేస్తావు? నువ్వు బుల్బుల్ రెడ్డి, నేను సిద్ధార్థ రా. అయితే ఏంటి? పక్క ఏందమ్మా ఆడు యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నాడు. కప్పులు ఒరే టీం లీడర్ ఎవర్రా? కర్మగాలు నువ్వేలే. మరి నా మీద పంచలేసినవేంట్రా?
ఏమిరా గప్పుడా బుల్బుల్లతో కామెడీ చేస్తున్నావా? మా ఊర్లో పెద్ద రౌడీని తెలుసా నేను? నువ్వు మీ ఊళ్ళో పెద్ద రౌడీరా, మరి నేనెవరో తెలుసా? ఎవడురా నువ్వు? నరేంద్ర మోడీ బామ్మర్ది అయింది కాదు. ట్రంప్కి ఏమన్నా మేనడువా? గప్పుడా ఎవడురా నువ్వు చెప్పురా. కొన్ని కోట్ల మంది చూసి హంగామా ప్రోగ్రామ్ నేను వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ రా. నువ్వు హంగామా ప్రోగ్రామ్ లో టీమ్ లీడర్ వా? ఏం తప్పేమన్నా చేశానా? టీమ్ లీడర్నే. నాన్న నేను సిద్ధుని ప్రేమిస్తున్నాను. ఏందమ్మా ఈ పత్తి వ్యాపారం? ఈ గబ్బులు ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు? నాన్న ఈ కాలంలో 2000 నోట్లకి చిల్లర మార్చేవాడిని వీరుడు అంటారు, 2000 నోట్లకి చిల్లర ఇచ్చేవాడిని దేవుడు అంటారు. నాన్న ఇప్పుడు ఈ చిల్లర నాయనకి చిల్లర మార్చిందా, చిల్లర తెచ్చిందా? నేను చెప్పేది చిల్లర గురించి కాదు నాన్న. ఈ కాలంలో నోట్లున్నోడి కంటే నిలబడి కామెడీ చేసి నలుగురిని నవ్వించగలిగినోడే గొప్పోడు నాన్న. అది సిద్ధు దగ్గర టన్నులు టన్నులుంది నాన్న. అవును మామ, టన్నులు టన్నులు నా దగ్గర. ఏందిరా నీ దగ్గర టన్నులు టన్నులు ఉన్నది? ఆ రెప్షన్ చూస్తున్నా యారుందిరా టన్నులు టన్నులు. అమ్మా నేను మాటలతో మ్యాజిక్ చేస్తున్నాడమ్మా. మావా లాజిక్ ఎవరికి కావాలి? ఇప్పుడు మ్యాజిక్కే కావాలి. ఇప్పుడు కంటెంట్ కన్నా కాన్సెప్ట్ ముఖ్యం, స్క్రిప్ట్ కన్నా స్లాంగ్ ముఖ్యం. నీకు ఇంకా అర్థం కాలేదనుకో, స్టేజ్కి నేరుగెళ్ళు, అక్కడ డైరెక్టర్ గారు ఉంటారు, ఆయన చెప్తాను నీకు. నాన్న కళ్ళు తెరిపించిన వాళ్ళుడు. ఈ రోజుల్లో కామెడీ అంటే క్లైమాక్స్ లో కర్రలతో కొట్టుకోవడం అనుకున్నా. పంచులంటే ఏంటది? అదే వారిని పాస్ చేయాలి. ఆగండి చెప్తాను డైలాగు. స్క్రిప్ట్ అంటే ఓరే మీ పాస్ చేయాలని డైలాగ్ మర్చిపోలేదురా, అది యాక్టింగ్ లో ఒక భాగం. కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగులతో. కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగులతో డ్రామా చేయడం అనుకున్నా. నీలాగా మాటలతో మాయ చేయొచ్చని, కామెడీగా హంగామా చేయొచ్చని నిన్ను చూసాక తెలిసిన అల్లుడు సీను. అల్లుడు సిద్ధు మావా. ఏదో ఒకటి అల్లుడు డైలాగ్ అడిట్ అయింది. ఏమ్మా ఇది సరిపోతాడా? మిగతా టీంలో చూపు చూస్తావా? ఈ అబ్బా నీతి కూతురేం ద్రౌపది కాదు, వాళ్ళేం పాండవులు కాదు. ఇదిగో వాళ్ళు అసలు ముదిరిపోయిన బెండకాయలు, మనం ఒక్కడమే లేత చిక్కుడుగాయని. నీ కూతురికి నేనే సరైన ఉన్ని. అయితే అల్లుడు నువ్వే నా కూతురికి సరైన అల్లుడు. అమ్మా మీ నాన్నకి డైలాగులు అనుకున్నా, చెయ్యి ఇవ్వడం కూడా చేత కాదు. వచ్చి పర్లేదులే. ఈ స్కిట్ మొత్తం హైలైట్. స్కిట్ అయితే అద్దరిపోయింది. నాకైతే చాలా నచ్చింది. అనుష వెల్ డన్. అండ్ ఆడియన్స్ ఎలా ఉంది? సూపర్.